ఇప్పుడే వచ్చేసాం అనమాట. హాస్పిటల్ కి డిశ్చార్జ్ అయ్యి చూడండి, పిలుస్తుంటే ఎలా కూర్చుందో. లెనీ, లెనీషా, లెనీషా అమ్మ వచ్చేసింది, అమ్మ వచ్చేసింది. లవ్ వచ్చిందా చెల్లికి? ఇదిగో నీ గురించే వచ్చేసాం. హాస్పిటల్లో ఉండమన్నారు, నేను ఉండను అనేసాను. నిన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వదిలేసాను, వచ్చేస్తావా? దాయి దాయి దాయి. ఎవరు అమ్మని తెలిసిపోయిందా? డాడీ భలే నవ్వింది తెలుసా చూడగానే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. అంటే రికవరీ అవుతున్నాను అనమాట. ఫస్ట్ డే ఇంటికి వచ్చిన స్టార్ట్ అయినప్పుడు అడిగేస్తున్నా దాన్ని ఎలా ఉండాలో, ఏం చేయాలో, అసలు ఏం చేస్తే బాగుంటుందో ఫస్ట్ అన్ని కామెంట్స్లో పెట్టేయండి. మ్యాక్సిమం ఆ కామెంట్స్ అన్ని చదివేసి రేపు ఇంకో వీడియో చేసేసి, రిప్లై వీడియో కాదు, అలా ఉండడానికి మ్యాక్సిమం ఇక్కడ నుంచి ట్రై చేస్తుంది. ఎందుకంటే మేము ఎలా ఉన్నా కూడా మీరు పెట్టాల్సిన కామెంట్స్ అయితే పెడతానే ఉంటారు కదా. సో బెటర్ ఏంటంటే వీడియో లాస్ట్లో అడిగే కంటే వీడియో స్టార్టింగ్లో అడిగేస్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. అందుకని అడుగుతున్నాను. ఎవరు నెగిటివ్గా తీసుకోకండి, దీన్ని పాజిటివ్గానే మేము తీసుకుంటాం, మీరు పాజిటివ్గానే తీసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలన్న మనసుతోటే అడుగుతా ఉన్నాను. సో ఎలా ఉంటే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఎలా ఉంటే బాగుంటుందో మీరు చెప్పండి. నిన్న వీడియోలో అయితే ఫస్ట్ అయితే నేను ఇప్పుడే లెగ్సాను ఫ్రెండ్స్, 8:15 అలా అయిందనమాట. 8కి లేసాను, 15 minutes గట్ట బ్రష్ గట్ట చేసుకొని ఇంకా ట్యాబ్లెట్ పరగడుపు తింటే వేసుకున్నాను అనమాట బిఫోర్ బ్రేక్ఫాస్ట్. అలానే తమ్ముడు టిఫిన్ కూడా తెచ్చేసాడు. పాపతోనైతే ఆడుకుంటున్నాం, తను మాకు బాగా స్పెండ్ చేస్తుంది, బాగా నవ్వుతుంది. నిన్న నైట్ ఫస్ట్ టైం హ్యాపీగా పడుకుందంట. మొన్న నైట్ అసలు పడుకోలేదని చెప్పేసి వీళ్ళు చెప్పారు. నిన్న నైట్ మేము వచ్చిన తర్వాత మాత్రం ఇద్దరు పిల్లలు పడుకున్నారు, ఇద్దరు అల్లారి పెట్టలేదు కదా. 11:30 వరకు మేబీ గీత ఉంది, తర్వాత పడుకుండిపోయింది. సో మేము కూడా హ్యాపీగా పడుకున్నాం, ప్రశాంతంగా నిద్ర పట్టింది నైట్ అయితే. నేను కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. కామెంట్స్ అయితే నియర్లీ 140 దగ్గర వచ్చాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పాజిటివ్ రిప్లైస్ వచ్చాయి అనమాట. ఎవరో కొంతమంది ఉంటారు కావాలని పెడతారు, వాటి గురించి నేను మాట్లాడను. అంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఎలా ఉన్నాయని అంటే, కొంతమంది చెప్తున్నాను, ఫుడ్ ఎక్కువ నువ్వు తినేస్తే పాపకి అదే ఫుడ్ ఎక్కువ నువ్వు తింటే కంపల్సరీగా పాలు కూడా ఎక్కువ వస్తాయి అని అంటున్నారు. నేను ఫుడ్ ఒక ఇడ్లీయే తిన్నాను అనుకోండి, నా హెల్త్ పాడైతే అప్పుడు పాపకి ఎవరు ఫీడ్ చేస్తారు చెప్పండి? ఫుడ్ బట్టి కాదంట అది, మనం జీన్స్ నాకు బై బర్త్ వచ్చాయో సంథింగ్, ఆ మిల్క్ అలా ప్రొడ్యూస్ అయిపోతున్నాయి. రాని నేను ఫుడ్ ఎక్కువ తింటున్నానా, తగ్గించేసాను ఇప్పుడు. యాజ్ యూజువల్ గా ఎప్పుడు తిన్నట్టే తింటా ఉంది. డెలివరీకి ముందని కదా, ప్రెగ్నెన్సీకి ముందు ఎలా తింటావు, ప్రెగ్నెన్సీలో అలాగే తిన్నావు, ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అలాగే తింటావు. ఈ క్వాంటిటీలో మాత్రం ఏం లాస్ట్ అంటే గీతు పాప పుట్టినప్పుడు మాత్రం తను ఎంత తినేదో తనకే అర్థం కాదు. అసలు యాక్చువల్గా ఆస్తులు మొత్తం కూర్చొని తినేస్తుందా అన్నంత ఫీల్ వచ్చేది యాక్చువల్గా తను తిండి చూస్తా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఇడ్లీలు యాక్చువల్గా తను 4 ఇడ్లీలు తింటే సరిపోతుంది, సఫిషియంట్ అన్నమాట. అలాంటిది 10 ఇడ్లీలు తినేది, తినేసిన గంటకే మళ్ళీ ఆ క్లాస్ ఇంకో 10 ఇడ్లీలు తింటే అని చెప్పేది అనమాట. అలా ఉండేది. ఇప్పుడు ఈ లెనిషా మా ప్రెగ్నెన్సీలో ఏమైందంటే ఆ 4 ఇడ్లీకి ఒక ఇడ్లీ ఎక్స్ట్రా యాడ్ అయ్యేది అంతే, 5 ఇడ్లీ అంతే, అంతకు మించి అయితే తినేదాని కాదు, సరిపోయేది ఆ క్వాంటిటీ నాకు అన్నట్టు. బట్ మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ 1 hours కి డెలివరీ తర్వాత కూడా పెద్దగా చేంజ్ ఏం లేదు, అలానే తింటున్నా నార్మల్ గా. అదే ఇంకా తగ్గించాలి అని అంటే నా వల్ల కాదు. మ్యాక్సిమం నేను ఎంత తీసుకోవాలి అంత తీసుకుంటున్నాను, మరీ హెవీగా అయితే తీసుకోవట్లేదు. నెక్స్ట్ నాకు మిల్క్ వస్తున్నాయి అని చెప్పేసి గార్లిక్ తినడం మానేసాను, గార్లిక్ వల్ల పాలు ఎక్కువ అవుతాయి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను మిల్క్ తాగడం మానేసాను పూర్తిగా. అప్పుడు మా కాఫీయో పాలో ఏమో ఒకటి తాగేదాన్ని, ఇప్పుడు పూర్తిగా మానేసిన. మొన్న కక్కుర్తి పడి కాఫీ తాగాను అనమాట. ఆ కాఫీ తాగడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మా ఇద్దరం అనుకుంటున్నాము. సో అది మ్యాటరు, అవైతే నేను తీసుకోవట్లేదు. మీకు ఎవరికైనా మిల్క్ కావాలి అని అంటున్నారు కదా, నాకు పాలు కావాలి అక్క, మాకు ఎక్కువ కావాలి అని అంటే మెయిన్ మీ ఫుడ్లో గార్లిక్ తీసుకోండి. అలానే ఫిష్ తింటే కూడా మిల్క్ వస్తుంది అంటే నేను రీసెంట్గా చదివాను. నెక్స్ట్ మిల్క్ మీరు ఎక్కువ తీసుకోండి, మార్నింగ్ ఒక గ్లాసు అంటే నైట్ ఒక గ్లాస్ పడుకున్నప్పుడు కంపల్సరీగా మిల్క్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అది మ్యాటరు. సో ఇప్పుడైతే నేను ఇంకా టిఫిన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాజిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం.
చాలామంది పెట్టారు అక్క సేమ్ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేసాము, మాకు సి సెక్షన్ అయ్యింది, సి సెక్షన్ అయిన తర్వాతే మేము కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే మాకు సర్జరీ కూడా అయ్యింది అని చెప్పేసి. బట్ చెప్తున్నాం కదా ఎర్లీ స్టేజ్లో అయితే వాళ్ళు ఈజీగా రికవరీ అయిపోతుంది, అంటే కొంచెం కాంప్లికేట్ అయితే మాత్రం కంపల్సరీగా సర్జరీ చేస్తారని మాతో కూడా అన్నారనమాట. నెక్స్ట్ కొంతమంది ఏమంటున్నారంటే ఆ వచ్చిన దానికి ఒక పేరు చెప్పారు, ఆ పేరు నాకు సరిగ్గా తిరగట్లేదు, ఆ కామెంట్ కావాలంటే మీకు సైడ్కి పెడతాను. ఎదురు కాళ్ళు వాళ్ళు ఉంటారంట, వాళ్ళతోని మంత్రించి చేయించుకుంటే అది ఈజీగా తగ్గిపోతుంది అని చెప్పారనమాట. మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్సే ఉన్నారు యాక్చువల్గా, మాకు ఈరోజు తెలిసింది ఆ విషయము కదా నాన్న, లేదంటే హాస్పిటల్కి వెళ్ళకపోతేనేమో. సో ఈరోజు ఒక 2 డేస్లో నేను వెళ్తాను మా అమ్మమ్మ దగ్గరికి, అమ్మమ్మ అవుతారు కదా నాకు, సో ఆవిడ దగ్గరికి వెళ్ళేసి నేను మంత్రిపించుకొని ఇంటికి వెళ్తాను అనమాట. సో అలా చేసినా కూడా రిజల్ట్స్ అనేవి వస్తాయంట. అలా మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ అది ట్రై చేయండి, ఎదురుకాలతో ఉన్న వాళ్ళతోని మనం మంత్రించుకుంటే తగ్గిపోతుంది అంట. సో అందుకోసమే ఈ వీడియో అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నా. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను నేనే, బట్ మా ఆయనేనా. సో ఇద్దరులో ఎవరు తీసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి నా వ్లాగ్స్ డైలీ చూస్తూ ఉండండి, ఓకేనా. వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఏటైందే నాన్నకు పిలు మళ్ళీ, ఇప్పుడు ఎంత కోపంగా పిలిచింది కదా నానే, నువ్వు తినడానికి వస్తావా రావా అనుకొని చేయి చూపించుకుంటే అందనమాట. యాక్చువల్గా పడుకుంటుపోయాను ట్యాబ్లెట్స్ వేసుకొని తినేసి, పద అరకు ఇప్పుడు భోజనానికి అందరికీ పిలుస్తుంది అనమాట. టైం 2 అయిపోతుంది, అందుకోసం అని చెప్పేసి నేను పడుకొని 1 అయింది ఫ్రెండ్స్, లెగ్సాను అనమాట. చక్కగా తినేసి ట్యాబ్లెట్స్ వేసి పడుకున్నాను, ఇప్పుడు లెగ్సి ఇంకా స్నానం గట్టా చేసేసి ఇప్పుడు లంచ్ అనమాట. మా లెనీషా అయితే ఇంకా మా డాడీ ఒళ్ళోకి వెళ్ళిపోయింది, డాడీ పడుకొని పోతుంది ఉయ్యాలేసిన. మధ్యాహ్నం నుంచి ఇంకా వ్లాగ్ తీయడం అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, అసలు 3 గంటలు పట్టింది బట్టలు అన్నట్టు ఉన్నాయన్నమాట. సో బ్యాగుల్లో సర్దేశాం అన్నమాట, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదని. సో రెడీగా ఉందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే రెగ్యులర్గా వాడేవాళ్ళు చిన్న బ్యాగ్ పెట్టేసుకున్నాం. ఈ ఫంక్షన్గా వచ్చాం కదా, సో పెద్ద వాటికల్స్ అన్నీ కూడా పెద్ద వాటిల్లో సూట్ కేసులో సర్దేసి జిప్లు వేసేసి తాళాలు వేసేసి తాళం కూడా బెరువులో సో ఇప్పుడైతే టిఫిన్ తెచ్చారు మా డాడీ, తినాలి. కుడము మా ఇంటి దగ్గర ఏం నాని స్పెషల్ ఉంటాయి ఎప్పుడున్నో, ఇడ్లీ నీకేం తెలుసు, ఇడ్లీకి సంబంధించిన నోట్తో చేసినా అంటే ఇంకేముంటావు, ఇడ్లీకి సంబంధించిన నోట్తో చేసిన ఉంటాయి. ఆదగడేడే కనిపించట్లేదు. నేనైతే ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్, సంథింగ్ ఉయ్యాల అన్బాక్సింగ్ వీడియో, దాని కింద కామెంట్స్ అయితే మరీ వరస్ట్గా ఉన్నాయన్నమాట. ఎలా తిడతానరా నాకే అర్థం కావట్లేదు. మళ్ళీ దానికోసం తిట్లు ఏంటంటే నిన్నే హాస్పిటల్ నుంచి వచ్చావు, సో నీకు ఇంకేం పని పాటలేదు, ఒకరోజు బాగుంది అంటావు ఇంకొక రోజు బాగలేదు అంటావు అని అంటున్నారు. నేను బాగలేదని చెప్పాను, ఈ రోజు వీడియోలో మీకు తెలుస్తుంది, ఫస్ట్ నుంచి నేను తీసింది కదా. సో యాక్చువల్గా ప్రీవియస్గా మేము వీడియోస్ తీసుకొని ఉంచుకుంటూ ఉంటాం కదా, అవి కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాము ఖాళీగా ఉన్నప్పుడు, వ్లాగ్స్ గట్టా లేనప్పుడు మాకు అవి యూజ్ అయితే. అది చాలా రోజుల క్రితం తీసిన వీడియో అనమాట, వైజాగ్ వచ్చిన కొత్తలోని, అప్పుడుది నేను నిన్న పెట్టానమాట. దాన్ని మీరు అపార్థం చేసుకొని తిడుతున్నారు, అదైతే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే గొప్ప కోపం వస్తుంది కామెంట్స్ అన్నీ చూస్తుంటే. ఇన్ని రోజులు కామెంట్స్ అయితే నేను చూడడం మానేశాను, మళ్ళీ 2 డేస్ నుంచి హెల్త్ బాగోవట్లేదు కదా, మంచిగా పెడుతున్నారు, పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో అందరికీ హెల్ప్ అవుతుంది, సో రిప్లై కూడా ఇద్దామని చెప్పేసి కొంతమందికి రిప్లై కూడా ఇద్దామని కామెంట్స్ చూస్తుంటే, ఇంకా నిన్న వీడియో మొత్తానికి అన్ని పనికి మాల కామెంట్స్ తప్పించి ఒకటి కూడా మంచిగా కామెంట్స్ అయితే రాలేదనమాట. నాకు చూడగానే ఇంకా చిరాకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ రోజు బాగలేదు అని పెట్టాను కదా, మరుసటి రోజుకి తగ్గిపోదు కదా. నేను డిశ్చార్జ్ అయిన వీడియో కూడా మీకు ఇంకా పెట్టలేదు కదా, మీకు ఎలా తెలిసిపోతుంది డిశ్చార్జ్ అయిపోయాను, అది వేరే వీడియో బాగానే ఉన్నానని ఎలా అనుకుంటారు చెప్పండి. ఈ వీడియోలో డిశ్చార్జ్ వీడియో గురించి వస్తుంది అనమాట, అది ప్రీవియస్గా తీసుకున్న వీడియో మీకు అప్లోడ్ చేశాను అంతేనే, దాన్ని మీరు ఏదో వేసేసుకోకండి, ఓకేనా. సో ఇప్పుడైతే ఇంకా కూర్చున్నాను, ట్యాబ్లెట్స్ అయితే వేసేసాను, హెడేక్గా ఉంది, రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట, అంతేనే, ఇంకేం లేదు. ఇవి ఇంకా వీడియోలు గట్రా తీసి పెట్టడానికి టైం కూడా ఉండట్లేదు, 2 డేస్కి 3 డేస్కి, అది కూడా నా మెమొరీని నేను గుర్తుపెట్టుకోవాలి, షేర్ చేసుకోవాలి అని చెప్పేసి తీసి ఉంచుకుంటున్నాను అనమాట. అవి నాకు వీలైనప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను అంతే. మ్యాక్సిమం నా హెల్త్ మీద నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్,
నా హెల్త్ బాగుంటేనే నా పిల్లల్ని నేను చూసుకోగలను ఫస్ట్. ఈ వీడియోస్ తీసినంత మాత్రాన నాకు హెల్త్ బాగుంది అని అయితే అనుకోకండి, ఎందుకంటే మేము ప్రీవియస్గా తీసింది మరీ చెప్తున్నాను. అప్పుడప్పుడు ఉంచుకుంటాము ఆ వ్లాగ్స్, అవి వీడియోస్ లేనప్పుడు గట్రా పెడుతూ ఉంటాం అనమాట. అది మ్యాటర్. యాక్చువల్గా అది మేము హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు షూట్ చేసుకున్నది అనమాట. హాస్పిటల్కి వెళ్తాం అనుకున్న రోజు యాక్చువల్గా అది షెడ్యూల్ అయ్యి హాస్పిటల్ రోజు రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా. కానీ మేము హాస్పిటల్లో ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. ఆ తర్వాత 2 days హాస్పిటల్లో ఉండిపోవడం వల్ల ఏమైందనంటే ఇంకా అది అలాగా పెండింగ్ ఉండిపోయింది. సో ఆ తర్వాత మీకు తెలిసిందే హాస్పిటల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ షూట్ చేయలేము, చేయాలన్న మూడు కూడా ఉండదు, అసలు చేయడానికి కూడా అక్కడ ఏమి ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేషన్ అంతా మన హెల్త్ ఇష్యూస్ మీద, ఫ్యామిలీని దగ్గరగా కలుసుకోవడానికి, త్వరగా తగ్గిపోతే ఇంటికి వెళ్ళి మన పిల్లలతో ఆడుకోవచ్చు కదా అన్న మూడ్లోనే ఉంటాం అనమాట. మా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది, అక్కడంతా కామ్గానే ఉన్నాము హాస్పిటల్. సో అప్పటికి వీడియో ఏం లేదనమాట. సో మీతో ఎలాగైనా టచ్లో ఉండాలి, మీతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, మిగిలిన ఎప్పుడు ఏదో ఒక వీడియో పెడుతూ మీతో మేము కనెక్షన్లో ఉండాలి అన్న థాట్లో ఏదైతే పెండింగ్ లో ఉండిపోయిందో వీడియో ముందు షూట్ చేసింది దాన్ని ఎడిటింగ్ చేసేసి నిన్న పెట్టాము. దానికి మీరు అర్థం చేసుకొని, అంటే హాస్పిటల్ నుంచి రాగానే కనీసం 2 days అని ఎవరికైనా కొద్దిగా రికవర్ అవడానికి టైం పడుతుంది కదా. సో అంత టైం కూడా లేకుండానే మేము షూట్ చేసేసి పోస్ట్ చేసేటంత అయితే కాదు. సో మీరు అర్థం చేసుకోగలరు అని అనుకొని మేము వీడియో అయితే పోస్ట్ చేసాం కూడా. దానికి కామెంట్స్ ఏమో పిచ్చిగా ఏదో పెట్టారు. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యి బయటకు వచ్చిన, ఇన్కేస్ చేసామని అనుకున్నా కూడా హాస్పిటల్ నుంచి రికవర్ అయ్యి బయటకు వచ్చామని అంటే కొద్దిగా మేము రికవర్ అయితేనే కదా బయటకు వస్తాం. రికవర్ అయ్యామంటే ఫ్రీ అయినట్టే కదా. పోనీ ఫ్రీ అయ్యాము, పోన్లే వీళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్గా వీడియోస్ తీస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికో లేదా మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికో మన ఫ్యామిలీని గుర్తు చేయడానికి అన్నట్టు ఒక బ్లాగ్ తీసి పెడుతున్నారు అన్న దాంట్లో కూడా ఎవరు ఆలోచించట్లేదు. మేము కష్టపడిపోతున్నాం, మేము సంపాదించేస్తున్నాం, అది చూసి వారం లేక ఇంకా పడి కామెంట్స్ పెడతాను. డబ్బు సంపాదన. ఈ రోజు డబ్బు సంపాదించకపోతే ఎవడ ఫ్రెండ్స్ చెప్పండి, రూపాయి తెచ్చి మనకి ఇవ్వడు. నేను హాస్పిటల్లో నాకు ఖర్చు వచ్చేసరికి 2 days నేను ఉన్నాను, 25,000 అయింది బిల్లు. 25 బిల్ అయింది. అది కూడా మా బావ ఉండడం కొంచెం ఏదో ఎక్స్టెన్షన్ ఒక 5,000 అంత తగ్గించారు, మొత్తం 30 అయితే. సో ఈ 30,000 మేము నెలంతా యూట్యూబ్లో వీడియోస్ పెడితే ఒక మంత్కి వస్తుంది అనమాట. అలాంటిది 2 daysలో 30,000 పే చేసేసి బయటికి రావాల్సి వచ్చింది అనమాట. ప్రాబ్లమ్స్ అనేవి చెప్పి రా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ మీరు డబ్బు సంపాదించొద్దు వద్దు అని అంటే నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మా ఆయన శాలరీ 2 రోజుల్లో ఖర్చు పెట్టేశాం, అంతే కదా నాన్న. ఈ మంతాల్లో మనం ఎలా బతకాలి, ఎలా తినాలి, ఏమంటే ప్రమోషన్స్ చేసేస్తాను అంటారు. ప్రమోషన్స్ చేసేస్తే మాకు వేలు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఈ స్వామీజీవి కానీ, గురువుజీలు కానీ, వందల కొద్ది ఉన్నాయి అనమాట. దగ్గర ఒక ప్రమోషన్ కి దగ్గర ఒక 25,000 ఇస్తారు. అటువంటివి మీకు కాదనుకొని మీరు మోసపోకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు, మీరు ఫైనాన్షియల్ గా లాస్ అవ్వకూడదు, మీకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పేసి అటువంటి ప్రమోషన్స్ కూడా మేము చేయడం మానేసాం. అలాంటిది మీరేమో అటువంటి వాళ్ళకి మాత్రం సూపర్ కత్తి, మీరు మంచి వీడియోస్ చేస్తా ఉన్నారు, ఇలాంటివి మేము నమ్మేసి మేము కోట్లు సంపాదించేస్తున్నాం అని చెప్పేసి అటువంటి వీడియోలు చేసే వాళ్ళ కింద కామెంట్స్ పెడతా ఉంటారు. బొమ్మలు ఇప్పుడు కాదమ్మా, బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి, గేమ్స్ ఆడుకో. సో అలాంటి వాళ్ళకి మాత్రం ఉంటుంది బాగానే సపోర్ట్ చేసిన వాళ్ళకి. అక్క నువ్వు సూపర్ అక్క, నేను కూడా గురువుని కలిసాను అక్క, నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి అక్క అని చెప్తారు. అదే నేను తీసి పెడితే మాకు మనసులో ఒప్పుకో దరిద్రం, అది కదా మాకు వచ్చిన బాధ అది అనమాట. మా ఇద్దరికి కూడా అసలు ఈ వ్లాగ్స్ కూడా తీయక్కర్లేదు, నిజం చెప్తా ఉన్నాను. అలాంటి ప్రమోషన్ చేస్తే వ్లాగ్స్ కూడా తీయక్కర్లేదు. నెలకి ఈజీగా లేదన్నా 3 వీడియోలు చేస్తే చాలు, ₹1,00,000 సంపాదించుకోవచ్చు. సౌండ్ తగ్గించి అమ్మా. నెలకు 4 వీడియోలు చాలండి. బెట్టింగ్, నెక్స్ట్ గురూజీ ప్రమోషన్స్, నెక్స్ట్ ఇంకేంటి ట్రేడింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్. నెలకి నేను 4 వీడియోలు అన్ని కలిపి పెడితే చాలు ఫ్రెండ్స్, ₹1,00,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. కానీ అది ఏమి చేయకుండా నా డైలీ లైఫ్ స్టైల్ 4 వీడియోలు మేము పెట్టడం వల్ల కొన్ని వందల వేల మంది కొన్ని వేల లక్షలు పోగొట్టుకుంటారు. నిజం చెప్తా ఉన్నాను. మేము నిజంగా మాకు ఆ మైండ్ సెట్ ఉండే, మనీ సంపాదించాలన్న మైండ్ సెట్ మాకు ఉంటే మీరు ఎప్పుడో అంటే మీ చేత ఎన్నో డబ్బులు పోగొట్టుకునే స్టేజ్లో ఉండేవాళ్ళం అన్నమాట. మేము ఒక పని చేసామనంటే అది మాకు సంపాదన కలిగించాలి తప్పించి వేరే వాడి పొట్టగొట్టి మాకు సంపాదన కలిగించాలని కాదు. మేము ఆ ఉద్దేశంతో అటువంటి ప్రమోషన్స్ ఏమీ చేయట్లేదు. మా జనరల్గా వ్లాగ్స్ మేమేవైతే ఉన్నాయో ఆ వ్లాగ్స్ తీసుకుంటాం, హ్యాపీగా ఉంటాం, పోస్ట్ చేస్తాం, అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. ఇంకా మీరు సాగదీసి ఇష్యూ చేద్దాం అనుకుంటే మీ ఇష్టం, అది మీ ఫీలింగ్స్ అయ్యి మీ సైకో అనుకోవాలా ఇంకేదో అనుకోవాలా అది మీకు డిసైడ్ చేసుకోండి.
ఎందుకంటే వేరే వాళ్ళ బ్లాగ్స్ చూస్తున్నారు, వేరే వాళ్ళ షార్ట్స్ చూస్తున్నారు, వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడియాలు కూడా మీరు ఫాలో అవుతా ఉన్నారు. వాళ్ళు చేసే ప్రమోషన్స్లో 100 కొద్ది ప్రమోషన్స్ మేము చేస్తున్నాం, బట్ వాళ్ళు చేసే 1000 కొద్ది ప్రమోషన్స్లో మేము చేసే 100 కొద్ది. డైలీ వ్లాగ్ ఎవరి తింటే వ్లాగ్ వచ్చింది అన్నీ పెట్టుకుంటారు. నేను అలా పెట్టాను. ఏదో నాకు ఎవరైనా ఇస్తా, అది కూడా నాతో వచ్చేసరికి డబ్బులు అసలు ఎవరు కదా నాని నాకు ఇస్తారా చెప్పు. నేను మాట్లాడుకుంటే అసలు లేదు, ఎంత అంటే వాళ్ళకి కలగలేదు అనుకోండి, ఓకే మీకు చేసి పెడతానని చెప్పేసి ఒప్పించుకుంటాం అనమాట. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ మా మెంటాలిటీ. సో దయచేసి తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. బాగలేనా అప్పుడు మాత్రం మేము మరీ అంత డబ్బుల కోసం ఇచ్చేసి అయితే మాత్రం వీడియోస్ అయితే పెట్టాం. మా ఆరోగ్యాలు మేము చూసుకుంటాం, మా పిల్లల్ని కూడా మేము చూసుకుంటాం. ఒక బై బర్త్ ఒక బేబీకి ఒక మదర్ జన్మని ఇచ్చిన తర్వాత అంటే కామెంట్ నెగిటివ్ గా తీసుకుంటాను కాదు, ఆ కామెంట్ చదివితే ఎవడైనా నెగిటివ్ గానే తీసుకుంటాడు. మరి అలా ఒకటి మా మీద మరీ కాన్సర్న్ ఉందంటో మీరు ఏం చెప్పాలంటే హాస్పిటల్ నుంచి నిన్నే కదా డిశ్చార్జ్ అయ్యొచ్చు, కొద్దిగా రెస్ట్ తీసుకోక ఎందుకు ఇవన్నీ అవసరం అని చెప్పేసి ఒక కామెంట్ పెడితే అది మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అది మీరు పెట్టిన కామెంట్లు అంటే పనికి మాలిన వాళ్ళు వచ్చారు, మళ్ళీ వీడియో స్టార్ట్ చేసేస్తారు, పనికి మాలిన వచ్చారు, మళ్ళీ ఈ కామెంట్సే పెడతారు అనమాట. అంటే మీరు మా మీద ఏదో కాన్సెప్ట్ మీద పెడుతున్నట్లేదు, మా మీద గ్రడ్జ్ తోటి, మా మీద కోపంతో, మీ మీద సంపాదిస్తున్నాం, మేము బాగుపడిపోతున్నాం, మీ మీద ఉన్నత అంటే శిఖరాలకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అది చూసి వారవలాగా పెడుతున్నట్టు ఉంటాయి అనమాట. అది మీ మెంటాలిటీని, అంటే మీ పర్సనాలిటీని, మీ మైండ్ సెట్ని, మీ మనసుని అది ఏమంటే క్వశ్చన్ చేస్తున్నట్టు కామెంట్ ఉంటుంది. ఎవడైనా చదివాడు అనుకో మేమేదో బాగుపడిపోతున్నట్టు, దానికి ఏదో మీరు హెల్ప్ చేస్తున్నట్టు కామెంట్ పెట్టినట్టు కాదు. ఒకడు బాగుపడుతుంటే వారవలాకి పెడుతున్న కామెంట్స్లో అనిపిస్తాయి. కావాలంటే మీరు పెట్టిన కామెంట్స్ ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చూపించుకోండి, మీ పక్కన వాళ్ళకి కూడా చూపించండి. పలానా వాళ్ళు ఇలా రోజు వ్లాగ్స్ తీస్తామంటే నేను ఇలా కామెంట్ పెడుతున్నాను అంటే నా మెంటాలిటీ ఏమంటావు, నా మనస్తత్వం ఏమంటావు అని చెప్పేసి వాళ్ళు అడగండి, అప్పుడు వాళ్ళు క్లియర్గా మీకే చెప్తారు. అలా కాదు, ఇప్పుడు డే అంతా ఇప్పుడు 24 hours ఉంటుంది ఒక డేకి, మనం తీసింది 10 minutes. అది కూడా మాట్లాడితే అది కూడా నేను నిన్న అనుకున్నాను, 24x60 చేస్తే 1440 నిమిషాలు ఆడుతుంది. మనం పెట్టే బ్లాగ్ 10 minutes అంటే 1000లో నియర్లీ 0.వద్దనేస్తుంది. ఇంకా ఎక్కువసేపు దీన్ని పీకితే క్లాస్ స్పీకర్ అనుకుంటారు. సారీ, ఎవరినైనా హెల్ప్ చేస్తుంటే మాత్రం నిజంగా క్షమించండి. ఎందుకంటే సపోర్ట్గా చేయండి, పర్వాలేదు. కానీ మీరు బ్యాడ్ అయిపోతూ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే అది రేపు పొద్దున్న మీ కామెంట్స్ మీరే చదువుకున్నా కూడా ఏంటి మా అమ్మ నాన్న ఇలాంత బ్యాడా, లేదంటే నా కొడుకు నా కూతురు ఎంత వరస్ట్గా కామెంట్స్ పెడతానని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మిమ్మల్ని తిట్టుకోకూడదు. అదే నేను నా కూతురు వాళ్ళ కామెంట్స్ అలాగే ఉంటాయి. అమ్మ నువ్వెందుకు అలాగ కష్టపడిపోతారు, ఇద్దరు అరుస్తారు, వద్దు 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 మాట్లాడకండి అంటుంది. సో అది నాకు అది డౌట్ వచ్చింది. నేను 24 hours-కి 10 minutes తెస్తే నువ్వు పిల్లల్ని చూసుకోలేదని ఎలా అంటావు? 10 minutes-లో పిల్లల్ని చూసుకోకుండా ఉంటానా నేను చెప్పు? 24 hours కదా నేనే చూసుకుంటాను. నాకు అది అలా ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. మా పిల్లల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు ఫ్రెండ్స్. దయచేసి ఆ కామెంట్స్ అయితే పెట్టకండి. నచ్చితే వీడియోస్ చూడండి, లేదంటే స్క్రోల్ చేసుకొని మీకు నచ్చిన వ్లాగర్స్వి చూసుకోండి. నేనేం కాదన్ను, ఇది నా లైఫ్ స్టైల్, నేను చూసుకోవడానికి, రేపు పొద్దున్న నా పిల్లలు చూసుకోవడానికి పెట్టుకుంటున్నాం అంతేని. డబ్బులు ఏదో ఎర్న్ చేసేయాలని అయితే మాత్రం కాదు. వచ్చిన ఇన్కమ్ని ఎవరు పోగొట్టుకోవాలనుకోరు, వ్యూస్ వల్ల కొంచెం ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది కూడా నేను కావాలని కోరుకుంటున్నాను అంతే. ఓకేనా? ఈ వీడియో కూడా ఎక్కడితో నేను ఎండ్ చేస్తుంటాను. ఈ వీడియో కొంచెం క్లాస్ లాగా మీకు ఏమైనా అనిపిస్తే, అంటే పాజిటివ్గా పెట్టిన వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి, నెగిటివ్గా పెట్టిన వాళ్ళు మాత్రం తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్, థ్యాంక్ యూ.